హాయ్ హలో వెల్కమ్ టు ఎన్9 మీడియా. సనాతన ధర్మం ప్రకారం స్త్రీకి కులం లేదు. కులంతో పాటు ఇంటి పేరు కూడా లేదు స్త్రీకి. తనని ఏ జాతి వాడైనా ఏ కులం వాడైనా సరే పెళ్ళాడవచ్చు. అయితే తనకు పీరియడ్స్ రావటం వల్ల, పిల్లల్ని కనడం వల్ల, ఇంటి చాకిరీ చేయడం లాంటి మురికితనం వల్ల తనని శూద్ర జాతిగా పరిగణించారు. అయితే పుస్తకాలలో మాత్రం స్త్రీని దేవతని, స్వరూపిణి అని తనకు మంత్రాలను జోడించి తన పక్కన ఎప్పుడూ ఒక మృగాన్ని కానీ మగవాన్ని కానీ కాపలాగా ఉంచుతారు. అయితే కులవృత్తులను చేసుకునే స్త్రీని ఎప్పుడు కూడా శూద్రజాతి గౌరవంగానే చూసింది. తన పేరు మీదనే అమ్మగారిల్లు, అత్తగారిల్లు, శుభకార్యాలలో తమ ఇంటి ఆడపిల్ల ఎదురు రావడము, కూరాడకుండా తీసుకురావడము, బట్టలు పెట్టుడు, కాళ్ళు మొక్కడం అంటూ తనని మాత్రం తమ నెత్తిన పెట్టుకున్నది. ఆడపిల్లను శూద్రజాతి ఎప్పుడు శుభ సూచకంగా తమ ఇంటికి దీపంలానే చూసింది తప్ప ఏనాడు కూడా కించపరచాలని చరిత్ర అయితే చెప్పలేదు. ఇక స్త్రీ బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ జాతులలో పుట్టినా సరే తనని శృంగార వస్తువుగా, పిల్లల్ని కనే యంత్రంగా, మగవారు ఆడుకునే బొమ్మలాగానే చూస్తున్నారు. ఈ శూద్ర జాతులలో కలిపేశారు. ఇంకా ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నంటే, కొందరు ఆడవాళ్ళు తమ పేరు చివర శర్మ, శాస్త్రి, రెడ్డి, రావు, చౌదరి, శెట్టి, గుప్తా, నాయుడు అంటూ కులం తోకలు తగిలించుకొని సనాతన ధర్మం కావాలి, వేదాల్లోకి మళ్ళీ పోవాలి అని చెప్పేసి గుక్క తిప్పుకోకుండా ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. గుర్తొచ్చి చెప్తున్నా తప్పిస్తే ఇవన్నీ చూసి ఇంకేం కాదు, పుల్లలు పెట్టాలని అసలే కాదు. కాబట్టి విషయం ఏంటంటే, స్త్రీలు వాళ్ళ కులం మీద ఉన్నటువంటి మంచి ప్రౌడ్ ఫీలింగ్ తోటి వాళ్ళ పేరు పక్కన ఎన్ని తోకలు తగిలించుకున్నా వాళ్ళు ఓసీలు అయితే అవలేరు, ఎప్పటికీ బ్రాహ్మణులు అసలే కాలేరు. వాళ్ళు పుట్టుడు ఏ కుటుంబాల్లో పుట్టినా శూద్రజాతి స్త్రీలుగానే వాళ్ళు మిగిలిపోతారు అని మనువాదం చెప్తుందని మీకు గుర్తు చేస్తున్నా.